చెప్పినా నువ్వేం చేస్తున్నావు అక్క? నాకేం చెప్పినావురా? ఏం చెప్పినా? నీకు తలకాయ పని చేసినట్టుంది అక్క. మాడికాయలు తెంపుకురావాలి, సంచి తీసుకురా అని చెప్పలే? అబ్బా అవును కదరా, తెద్దామనే ఇంట్లోకి పోయినా. ఇంట్లోకి పోయేసరికి ఫోన్ వచ్చింది, ఎత్తుదామనే లోపు కట్ అయిపోయింది. అందుకే ఫోన్ పట్టుకొని బయటకు వచ్చిన. నిజంగానే నాకు మైండ్ పని చేస్తలేదురా. పని చేస్తే నీకు ఎవరు మరి ఫోను? ఇంకెవరు? మీ బావా. బావనా? మరి మళ్ళీ చేయపోయినావు? అదే చేస్తుంటే కలుస్తలేదు. సరే ముందుగా అయితే సంచి అక్క, నేను పోయినాక మాట్లాడుకుందు కానీ అక్కడ తొక్కు మాడికాయలు వాళ్ళు వచ్చి అందరు తెంపుకోతురట. ఆ బాబా చెప్పిండు, పోయి మనకు 50 తెప్పుకొస్తా, తొక్కు పెట్టుకుందాం, పో పడకరా పో. అట్లా కాదురా, ఈరోజు దావకన్నా పోయేది ఉంది. వస్తాడా రాడా, ఎందుకు ఫోన్ చేసిండని ఆలోచిస్తున్నా. ఫోన్ చేసిండంటే వస్తాడనే అర్థం కదా. ఓ సంచి పట్టుకురా పో, వస్తాడు కానీ రాగానే ఊరి నిమ్మలంగా పోయి నిమ్మలంగా రీ ఇంటికి రా మన బావను. సరే సరే. ఎవరు? శ్యామల నువ్వా? లేడే తమ్ముడు ఇంట్లో, ఎందుకు? అయ్యో ఎటు వేయండి అక్క? ఇప్పుడే బయటకు పోయిండ్రా. ఏం పని? ఏం లేదక్క, మీ అర్థ అన్నే ఉంది కదా, ఈరోజు అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా, నక్లెస్ సెట్ ఉందట ఇంట్లో, నన్ను తీసుకొని రమ్మన్నది. ఏమోరా, నాకు తెలియదు ఏడబెట్టిందో. అనిల్ నాకు చెప్పిందట అక్క, తీసి పక్కకు పెడతా అన్నాడు. ఏడబెట్టిండో చూడు. చూస్తా ఆగ్రా, ఏడబెట్టిండో. ఇగోరా, ఇలా పెట్టిండు, తీసుకో. అవునరా, ఆడ మా హరిత మంచిగానే ఉందా? మంచిగానే ఉందక్క. ఆమెకేంది ఇడు ఇల్లు సంసారం వదిలిపెట్టి తినుకుంటా మంచిగానే ఉన్నది. అవునక్క, ఇడికి రాదట్నా? ఏమోరా, నాకు తెలియదు. సరే తీ అక్క, నాకు అర్జెంట్ పని ఉంది, ఇతను మస్తు మాట్లాడేది, మళ్ళీ వచ్చినాక మాట్లాడతా నేను. సరేరా. శివరా నమస్తే. నమస్తే అనిల్ భాయ్. ఈ ఫోన్ రీఛార్జ్ చేయరా? చేద్దాం. అవునా శివన్న, నువ్వు ఏ యాప్లకి వెళ్ళి రీఛార్జ్ చేస్తావే? మస్తు యాప్స్ ఉంటాయిరా. మస్తు యాప్స్కి వెళ్ళి చేస్తావు కదా, మనకి ఏమైనా లాభం వస్తుందా? ఏం మిగిలడే? కాదే శివన్న, ఇట్లా మిగిలింది లాభాలు లేని ఎన్ని రోజులు ఇట్లా షాప్ నడిపిస్తావే? ఇక ఇప్పటి నుంచి నీ లాభాల గురించి భయపడకు. నువ్వు రీఛార్జ్ చేయడానికి, ఇంకేదైనా బిల్లులు కట్టడానికి ఒక మంచి యాప్ గురించి చెప్తాను నేను. అవునా? ఏం యాప్ అది? దాని పేరే క్రౌడ్ రీఛార్జ్ అన్నా. క్రౌడ్ రీఛార్జా? అవునన్నా, క్రౌడ్ రీఛార్జే. మా ఫ్రెండ్ గాని కూడా నీ లెక్కనే మొబైల్ షాప్ ఉంది, మొన్న హైదరాబాద్ పోయినప్పుడు వాడు క్రౌడ్ రీఛార్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకుండు. వాడు రీఛార్జులు కస్టమర్లకు, డిటిహెచ్ ఇంకా బిల్లులు అన్ని క్రౌడ్ రీఛార్జ్ కడుతుండన్నా. అన్న ఇంకొకటి, నువ్వు కస్టమర్లకు రీఛార్జ్ చేసిన ప్రతిసారి 3.25% కమిషన్ కరెక్ట్గా చక్కగా నీ అకౌంట్లకే వస్తుంది. 3.25%? బాగుందిరా, కానీ ఇది సేఫేనారా? అన్న, ఇది BBPS సర్టిఫైడ్ అండ్ 100% నమ్మకంతో నడుస్తుంది తెలుసా. దీనికి 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. శివన్న ఇంకొకటి, ఈ యాప్ ఫుల్ లీగల్, మనకు ప్లే స్టోర్లోనే దొరుకుతుంది. మా ఫ్రెండ్ గారు కూడా మంచిగా ఇదే యాప్ డౌన్లోడ్ చేసుకుని రీఛార్జ్ చేసుకుంటా షాప్ను హ్యాపీగా నడిపించుకుంటున్నాడు. సరేనా, యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఫస్ట్ రీఛార్జ్ నీకే చేస్తాను. గైస్ మీరు కూడా చూసారు కదా, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు నష్టపోడు ఆపుర్రి. సో క్రౌడ్ రీఛార్జ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోర్రి. మీ ఊర్లోనే మీ షాప్ని చాలా ఫాస్ట్ రీఛార్జ్ చేసుకున్నట్టు, బాగా లాభాలు వచ్చేటట్టు ట్రై చేసుకోండి. సో మరి చాలా జెన్యూన్, రీఛార్జ్ చేసిన ప్రతిసారి 3.25% కమిషన్ డైరెక్ట్గా మీ అకౌంట్లోకే వస్తుంది. క్రౌడ్ రీఛార్జ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, మీ షాప్ని అప్గ్రేడ్ చేసుకోండి. సో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా ఎండలో ఎడికెళ్ళినా? అమ్మ బ్యూటీ పార్లర్ దాకా వేస్తేనే. నీకేం తక్కువైందిరా బ్యూటీ పార్లర్ పోనీకే? నా బిడ్డ ఎప్పటికీ అందగత్తా నేనా. ఊకో అమ్మ, నువ్వు ఎప్పుడు ఇట్లనే అంటావు. మీ అల్లుడు ఎప్పుడు మంచిలో అని అంటాడే. గా మాషమ్మకు ఫోన్కి ఏం తెలుసు? నా బిడ్డ గురించి నాకు తెలియదా? అది కూడా కరెక్టే, కానీ గీ బొమ్మలు ఒకటి వేయించుకొని వస్తేనే, ఇంటి పక్కన దావుతుంది కదా. సరే సరే కానీ ఎండ బాగా కొడుతుంది బిడ్డ, దబ్బున రప్పు. సరే తీ అమ్మ, గీ ఎండలు మితి పైసలు కూడా అవసరమాయే. అయ్యో, మీ నాయన చేసిన పైసలు ఇంట్లోకి ఇయ్యడు, మీ అన్నదమ్ములకు పోయి వసూలు చేసుకురా చేత కాదు. మరి నేను పోకపోతే ఇంట్లోకి ఎట్లా వెళ్తుంది? సరే తినుకో, నేను వస్తా. సరే డబ్బునరా.
ట్రాక్టర్లకు వెళ్ళిపోగొత్తుంది. ట్రాక్టర్కి ఏమైనా కాలిపోతుందా ఏంది? అరే అక్క నేను ఇప్పుడు ఏం చేసిండే? ఏం చేసినావా? ఇంటికి వా, అమ్మకి నేను చెప్తా, నీకు అమ్మ చెప్తుంది. నేను కలల తాగుతున్నా అనుకున్నా, ఇది నిజమేనా? షీ! ఏదైనా డ్యూటీ చేస్తున్నావు బిడ్డ? ఎందుకే? గా డ్యూటీ నేను చేస్తే రోజు మీతో నేను మాటలు ఎందుకు పడుతుంటే, ఇవాళ నా పిల్లాన్ని దవాఖానకు తీసుకుపోయింది, అందుకే తయారవుతున్నా. ఇవాళ అత్తగారు నీకు పడ్డదా తవ్వా? సరే కానీ ఇంట్లో ఆడలో లేరు, కొంచెం మనం వేసుకురావు బిడ్డ. ఏంది ఏం మాట్లాడుతున్నావు? నీకు నేను ఎట్లా కనిపిస్తున్నా? నేను వేసుకురా నువ్వువా? అరే నువ్వు నాలుగు నా పని చేయరా, నా పని వేస్తా, నేను తీసుకొచ్చి నీకు కలిపి తినిపిస్తా బిడ్డ. ఎందుకు బాగుపడుతున్నావు? వేసుకురా ఫస్ట్. వేసుకురా. అద్దాడ సేపు ఇంట్లో లేకపోయేసరికల్లా మళ్ళా మొదలు పెట్టిరా అయ్య కొడుకులు ఇద్దరు కలిసి లొల్లి. మరి చూడమ్మా, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరని నన్ను అన్నం వేసుకురమ్మంటుడు. ఎట్లా కనిపిస్తున్నా నాకు కలగడం? ఇది ఏం బిక్తుండే? కనీసం గణం వేసుకుని కూడా పని కదా. ఎవరు లేరు కాబట్టి అన్నం వేసుకురావని చెప్పిన. నువ్వేందయ్యా అన్న అడిగేది? నీకంత ఆకలి అయితే పెట్టుకొచ్చుకొని తినేది ఉండే, అంత కాకపోతే నేను వచ్చిందాకా ఆగేది ఉండే. ఎట్లా కాదే, డ్యూటీకి టైం అవుతుందని వేసుకురామని చెప్పింది. ఏ నోరు బంద్ చేయి, వేసుకొని తినిపోనాడా? నీ తల్లి కొడుకులో ఇద్దరు బాగా తోలుతాడు. మీ సంగతి చూస్తా ఎవరి ఏమైందిరా ఏడిపోతున్నావు? మొన్న చెప్తే కానీ దాన్ని ఇలా దవాఖానకు తీసుకుపోతాని, అందుకే పోతున్నా, దాన్ని చూపిస్తే ఇలా. ఓ కోడలు పోని దాకానే తీసుకోబోతున్నావారా? సరే సరే తీసుకోవో గాని పైసలు ఏమన్నా కావాలన్నారా? పైసలు ఏమొద్దే, మా బొమ్మది గాడే చూపిస్తుండు, నేను దగ్గరుండి చూపెట్టుకొని వస్తే అయిపోతుంది. వాడా వాడి ముచ్చట నా కాడ తీయకరా. వాడేందిరా నా కోడలకు చూపించేది? మన దగ్గర లేకనా? నేను ఇస్తా, అంత కావాలంటే పోయి చూపించుకోనిరా. ఇక ఫస్ట్ నుంచి వాడే చూపిస్తుండే అమ్మా, చూపి అంత ఇంకో 2 సార్లు పోతే అయిపోతుంది. ఏమోరా, నువ్వైతే నీ పెళ్ళాన్ని బొమ్మర్దిని బాగా వెనకేసుకొస్తున్నావు. ఇవాళ పెడతారు, రేపు పెట్టేస్తారా. అప్పటిదాకా నీకు అర్థం కాదు. అరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే చెప్పు? నువ్వేం చెయ్యవురా, నీకే చేత కాదు. ఆ పిల్లని చక్కగా దాఖలు చూపించుకొని మన ఇంటికే తీసుకొని రా. ఎవరి ఇంటికాడ వద్దు బిడ్డ, మన పిల్ల మన ఇంట్లో ఉండాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? దాన్ని తీసుకొని వస్తేనే ఇంట్లోకి రానిస్తా, లేకపోతే నిన్ను కూడా అట్నుంచి అటే ఎలా కొడతా. పోయి అత్తగారి ఇంటికాడ బతుకు. సరే తీ. జాగ్రత్త, మంచిగా చూపించుకొని తీసుకొని రా. సరే సరే. అమ్మా అమ్మా, ఏంది బిడ్డ? ఏడిపోతుండేవాడు ఆగమాగం. పెళ్ళాన్ని దాకా తీసుకొని పోతాడంట, అందుకే పోతున్నాడు. దావకనక నువ్వెట్లా పంపించినవే? నువ్వేం తొందరపడకు బిడ్డ, అన్ని చెప్పి పంపిన పక్కన బందీగా, మనం అనుకున్నట్టే. తోలుకొతాడు దాన్ని. తోల్కరాకపోతే నేను కుటనా? తోల్కరాకపోతే వాణ్ణి కూడా రానియనని చెప్పిన, ఇంట్లోకి చెలగొడతా అని చెప్పిన, ఖచ్చితంగా తీసుకొస్తాడు.
నీ అమ్మ ఇది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోతుంది ఏయ్ ఏ ఏంది నాకు పేరు లేదా? ఏయ్ ఎందుకే అంత ఆగమవుతున్నావు? నీ పేరు పెట్టి పిలిస్తే నీకు నచ్చదు కదా. అది పెళ్లి కాకముందు. అబ్బో మరి పెళ్ళైనాక ఏం పేరు పెట్టుకున్నావు? పుష్పలత. రే 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 ఎందుకు నవ్వుతున్నారా? మరి లేకపోతే ఏంది? పెళ్ళి కాకముందుకే మంచిగా నీ పేరు తెలుసా? నేనేం చేయాలి? అది మా అత్తగారు పెట్టిన పేరు. అందుకే నేను చెప్పిన పెళ్లి కాకముందుకు రాయే నేను పెళ్లి చేసుకుంటా, మంచిగా చూసుకుంటా, మంచి పేరు పెట్టుకుంటా అని చెప్పిన. నా మాట వినకుండా ఇంకొని వేసుకొని పోతుంది. ఈ మాట నీ పెళ్ళ ముందు చెప్దు పారా. నువ్వే కదా నా పెళ్ళ ముందు చెప్పామన్నా చెప్తుందా? సిగ్గులేదారా? మరి లేకపోతే ఊరికి వచ్చినావు పోతున్నావు. అరే ఊర్లో కూడా ఉన్నాడు, అది నా క్లాస్మేట్, వరుసకు బావవుతాడు అని చెప్పాలని లేదా? రే నేను వచ్చేది పోయేది నా మొగ్గునికే చెప్పను. అందుకే కదా నేను నాకు చెప్పమంటున్నా. నీ పాత నెంబరేనా? నేను ఫోనే వాడను. మరి ఇదేమది? నా మొగ్గుంది చేసుకోపో. అమ్మ దీనికి అర్థమైతే లేదు. రేపో నాకు కొడుకు పుట్టిన పెడితే నీ మొగంతో మా ఇంటికి వెళ్తాం అనుకుంటాను. కవిత, కవిత వచ్చినావా? ఏంది గింత లేట్ అయింది? టైం 11 అవుతుంది. ఈ పాటికి దావకన్నా కోయేది ఉండే. కాదే నువ్వేమన్నా మనిషివేనా? ఫోన్ చేసే ఫోన్ లేపు. ఎన్నిసార్లు వేయాలి ఫోను? ఎన్నిసార్లు చేసినావు? 2 సార్లు చేసినావు. ఇంట్లోకి పోయి ఎత్తుదాం అనే లోపు ఫోన్ కట్ అయింది. మరి ఫోన్ కట్ అయితే మళ్ళీ ఏమా నాకు? అరే అలా బ్యాలెన్స్ అయిపోయినట్టున్నాయి. ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలుస్తలేదు. నేనన్నా సరికి అన్న అయిపోతాయి కానీ పోయా దబ్బున కాదాలి చదువుకో పోదాం. అన్ని సదరే ఉన్నాయి కానీ ముందు కాలు చేతులు కడుక్కోపో. సరే కడుక్కుంటా తీ అయితే దబ్బున తయారుగా. ఇగో నీళ్ళు తీసుకో. నీళ్ళు మా తీసుకుంటా కానీ జల్ది పోయి తయారుగా పో. పేపర్ అయితే తీసుకొని రాపో, లేట్ అవుతుంది. ఎందుకు అన్నం తినావా? ఇక అన్నం తినుకుంటే ఈనేవంట. ఆడ లైన్ ఉంటుంది మళ్ళా, దమ్మున పోయి చూపెట్టుకొని వద్దాం. అరే కొంచెం తిను కదా, మళ్ళీ ఆడుకోయినాక ఆకలి అవుతుంది. ఇప్పుడు నా తిండితో ఒకటే వచ్చినాదే. నేను ఆల్రెడీ వచ్చేటప్పుడే తినొచ్చిన ఇంటికాడ. నువ్వు ముందైతే చదువుకోపో, అట్నే ఆ బ్యాగ్ ఇట్లా చదువు. బ్యాగ్ ఎందుకు? హాస్పిటల్ బ్యాగ్ ఎందుకు? ఎందుకంటది అక్కడ నుంచి అట ఇంటికి పోదాం. ఇంటికా? ఇంటికి ఎందుకు? ఎందుకంటే ఇంటికి రావా? ఇన్నే ఉంటావా? ఇంకెన్ని రోజులు ఉంటావు ఈడ? ఇంటికి వచ్చి సంసారం చేయవా? ఇన్నే ఉంటా అంటే చెప్పు, మరి విడాకులు ఇస్తా. అదెందుకు మరి అట్లా అంటావు? బ్యాగ్ సర్దుకో అంటున్నావేంది? నేను నీకు ముందే చెప్పినా కదా దావకొనకు చూపెట్టుకుంటున్నా అని. నువ్వు కూడా అన్నావు కదా ఇన్నే ఉండి చూపెట్టుకోమని. మళ్ళీ ఇప్పుడేంది ఇంటికి పోదామని అంటున్నావు? ఇంట్లో మా అమ్మ లేదు, మా తమ్ముడు లేడు, ఇప్పుడు రమ్మంటున్నావేంది? రావాలి, నేను రమ్మన్నప్పుడే రావాలి. నువ్వు ఇడు ఉంటా అంటే నడవది. ఏంది వచ్చేది? ఒక మాట మీద ఉండవా నువ్వు? ఏంది మళ్ళీ ఏం చెప్పి పంపించారు మీ వాళ్ళు నీకు? ఏందే మా వాళ్ళు నేర్పించేది? నాకు తెలివి లేదా? చెప్పినప్పుడు ఇని బ్యాగ్ చదువుకొని రా, దవాఖానలో చూపెట్టుకొని అక్కడి నుంచి అలాంటి ఇంటికి పోదాం. ఎందుకు మరి అట్లా మాట్లాడుతున్నావు? ఇంట్లో మా అమ్మ మా తమ్ముడు లేరని చెప్తున్నా కదా. ముందైతే దావకాన కొయ్యొద్దాం, పోయొచ్చినాక ఏదో ఒకటి మాట్లాడదాం. చెప్తుంటే అర్థమవుతుందా? వచ్చులేదు సచ్చులేదు. నేను చెప్పినప్పుడు నడవాలి. అయినా మీ అమ్మ మీ తమ్ముడు ఎటుపోయారు? అమ్మనేమో బాయికాడికి పోయింది, తమ్ముడేమో పచ్చడి పెట్టడానికి మామిడికాయలు దింపకరానికి పోయిండు. బాగానే ఉద్ధరించారు కానీ నడువు, లేట్ అవుతుంది పోదాం. అట్లా కాదు కుమార్, మళ్ళీ ఇంటికి రమ్మంటున్నావేంది? మనం ఇంటికి పోతే మీ అమ్మ మళ్ళీ మనల్ని ఓర్వదని నీకు తెలుసు కదా. మా అమ్మ అప్పలేక లేదు, మారిపోయింది. మా అమ్మ తోలిస్తేనే నేను వచ్చిన. మా అమ్మనే నిన్ను తోలుకొని రమ్మన్నది, లేకుంటే నన్ను గిట్ల ఇటే ఉండమన్నది. ఏం చూస్తున్నావే? నడు. మా అమ్మ నిన్ను ఒక్క మాట అన్నది, నా బాధ్యత. అర్థమవుతుందా? నడు, లేట్ అవుతుంది. నువ్వు ఇప్పుడు అట్లనే అంటావు, నన్ను ఇంటికాడ ఇడిచిపెట్టి ఎటో పోతావు. ఇక నువ్వు పోయినాక మీ అమ్మ మీ నాయన మీ అక్క ఎట్లా పడితే అట్లా తిడతారు, కొట్టడానికి కూడా భయపడరాలు. అరే చెప్తుంటే అర్థమవుతలేదా? వాళ్ళు ఏమన్నారని చెప్పినా కదా. అన్నారు. ఇన్నేళ్ళ నుంచి నేను చూస్తలేనా? ఇక నువ్వు చూడనట్టే మాట్లాడుతున్నావు. అరే చెప్తుంటే అర్థమవుతలేదా? మళ్ళీ అట్లనే మాట్లాడుతావు.
సరే ముందు నువ్వు ఇంటికి పోయి మీ అక్క నాలుగు ఇంటికి పంపి, అప్పుడు నేను వస్తా. ఏయ్ మాకుంటే నీకేమైతుందా? నేనేమన్నా అంటుందా లేకపోతే మన మధ్యలోకి ఏమన్నా వస్తుందా? మీ అక్క మధ్యలోకి రాందే మనకి ఇన్ని పంచాయతీలు అవుతున్నాయి. బావా నువ్వెప్పుడు వచ్చినావే? ఇప్పుడే వచ్చిన. అక్క ఏంది బావ రాగానే పంచాయతీ పెట్టుకుంటున్నావు? ఏం పంచాయతీ పెట్టుకుంటున్నావు బావతోటి? నన్నంటవేంద్రా, ఆయనే పెట్టుకుంటుండు, అడుగు ఆయనను. అడిగేది లేదు ఏం లేదు, బావకు ముందుగా అన్నం పెట్టిపో తింటాడు. ఏమొద్దురా, అర్జెంట్గా దవాఖానకు పోవాలి, లేట్ అవుతుంది. పోదు తినిపోదు. ఏం తినేది ఆల్రెడీ తినవచ్చిన, ఇంకా మళ్ళీ ఏం తినాలి? దావకన్నకి వెళ్ళి ఇంటికి తీసుకుపోతాడంటారా? బ్యాగ్ సర్దుకొని రమ్మంటుండు బావా. గట్టెట్లా తీసుకోవతాడు అక్క? గట్టెట్లా తీసుకోవతావు బావ? దావకానికి ఆడికి ఎట్లా తీసుకోవతావు నువ్వు? అరే తీసుకోదారా, పంపివా చెప్పు మరి. పంపి అంటే ఇన్నటి షర్ట్ పోతా, ఇన్ని రోజులు లేరా అన్నా బావా, గట్లెందుకు మాట్లాడుతున్నావే? అరే నువ్వు అదే మాట్లాడబడుతుంది, మీ అక్క అదే మాట్లాడబట్టే. అట్లా కాదు బావా, ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉండే, మళ్ళీ ఆడిపోతే ఆగమా, మళ్ళీ ఎటు కాకుండా పైసలు వేస్ట్ కావా? ఏమైతే తీసుకోవతా, మా ఇంటికాడ చూపెట్టుకుంటా, నాకు అంత దమ్ లేదు ఏంది నాకు. మరి చూపెట్టేటోనివి అయితే ముందుగానే చూపెట్టకపోయినావు. ఇప్పుడు మా తమ్ముడు పైసలు అన్ని పెట్టినాక నాకు దమ్ము లేదా అని మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడే చెప్తున్నా. మీ తమ్ముడు పైసలు పెట్టినానేమో బాగా మాట్లాడుతున్నావు. ఎన్ని పైసలు పెట్టినో చెప్పు, ఇప్పుడే వాడేస్తా. అయినా పైసలు పెట్టించింది ఇట్లెత్తే నీకు ఆయే. బావా ఏం మాట్లాడుతున్నావు బావా? పడేస్తా గిడేస్తా అని నేను గందుకే పెట్టినా, లేకపోతే నీ దగ్గర అడగనికి పెట్టినా? మరి ఇప్పుడు మాట్లాడేది గాడికి కరెక్ట్ కాదు బాబా, నువ్వు ఇట్లా మాట్లాడు, అర్థమవుతుందా? అంటే మీరు మాట్లాడేది కరెక్టా? ఇగో ఇదంతా కాదు బావా, తీసుకో. నేనేం మళ్ళీ మీ దగ్గర పైసలు అడగాలని నేను పెట్టలేదు. ఏదో మా అక్క మంచిగా ఉండాలి, బావ మంచిగా ఉండాలి, నా పైసలు పెట్టి చూపించిన. నువ్వు ఈ పెట్టేసిన మాకు అసలు రావు, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు ఏమో. ఇప్పుడు తోలుకోవతా అని బాగానే పంచాయతీ చేస్తున్నావు. ఇంటికాడ మా అమ్మ ఇట్లా లేదు, ఎట్లా తోలుకోతావు? నేను కనీసం వచ్చినాక అందరితో మాట్లాడితే మేము పంపిస్తాం కదా. పంపిస్తారు పోయినాక మళ్ళీ మీ అమ్మతో లొల్లి, మీ నాయనతో లొల్లి, మీ అక్కతో లొల్లి అంటే ఎట్లా కనిపిస్తున్నాం? కనిపించదు కాదు బాబు, మేము చూడలేదా? పెళ్ళిన కానీ చూస్తలేదు ఎన్ని పంచాయతీలు పెట్టుకుంటారు. ఇట్లా చేస్తే ఎవరైనా పంచాయతీ పెట్టుకుంటారు. ఇగో బావ ఎల్లుండి దావత్ ఉంది, ఆ దావత్కి అడిగి పోయి అందరు రమ్మని చెప్పాడు మామ, నిన్ను కూడా రమ్మన్నాడు. అందరం అడిగి పోదాము. పోయి అంతా అయిపోయాక ఇక దావకాన మొత్తం చూపించి కూడా అయిపోయింది, దావకాల పని కూడా అంతా అయిపోయింది. ఇక గోళీ ఒకటి వాడితే అయిపోతే తీసుకొని పోయి ఇక మేమెందుకు ఆపుతాము, మేమేం తోలేము బావా. పోరు ఇప్పుడు అయితే దావకానికి పోయి రాపోరు, నడుగురి. పంచాయతీ కూడా మంచి కూడా చెప్తున్నా, నడుగురి. నడువు ఏం చూస్తున్నావు? చూపెట్టుకొని చక్కగా ఇంటికే రాబా, ఆ దావత్ కాడ పోదాం. ఇగో నేను రానురా, మీరు పోయిరారు, పోయేస్తే నేను ఇంటికి పోతా, నాకు ఇంటికాడ పని ఉన్నది. తోలుకొని పోతా అంటే కదా. ఇక తోలుకొని వస్తా అంటారు, తీసుకురారు. ఎప్పుడు తోలుకొస్తారు? నెలకు తోలుకొస్తారు, సంవత్సరానికి తోలుకొస్తారు. డబ్బులు రా బయటికి. కాదే బావ రానట్టు మామ అంతగానని చెప్పిండు, బావని తీసుకురా అని. వస్తే అయిపోతుంది ఇక. నేను రానురా, మీరు పోయిరారు. అరే కాదు, ఇంటికి కూడా వస్తాను, నేనే బావని తోలుకొస్తుంది అని చెప్పిన. మరి పంపించాలి, ఇంటికి పంపించాలి. ఇప్పుడు ఇంటికి పంపించమని నేను అంటలేను, నాకు ఇంటికాడ పని ఉన్నది, అందుకే మీరు పోయిరారు. మీరు వచ్చేసరికి నాకు ఆ పని అయిపోతుంది. ఆఫీస్లో తీసుకుని ఓకేనా? పైసలు తీసుకున్నావా? పోయి బావా ఇక ఒకసారి అయితే ఇంటికి వచ్చి చూపించుకున్నాక మళ్ళీ ఒకదాన్ని తోలియకు. సరే పంపించి పోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. సో వెయిట్ చేస్తారు ఆడబిడ్డ 33 కోసం. సో చాలా లేట్ అయింది, దయచేసి క్షమించండి మీరు అందరూ. సో ఎందుకు లేట్ అయిందో మీ అందరికీ తెలుసు కదా. సో నా పెళ్ళి ఉండే అందరూ ఆల్మోస్ట్ మన వాళ్ళు అందరికీ తెలుసు అనుకుంటా. సో ఆ పనుల వల్ల మొత్తానికి వీడియో అనేది లేట్ అయిపోయింది. సో డెఫినెట్గా ఇప్పటి నుంచి అయితే ఇదే పనులు ఉంటాం, ఇంకా వీడియోస్ తొందరగా రిలీజ్ చేస్తాం. పార్ట్ 34, 35, 36, 37, 38 మోర్ ఎపిసోడ్స్ ఉన్నాయి. సో మీరైతే ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఎపిసోడ్ను బిఫోర్ ఎట్లయితే సపోర్ట్ చేసారో ఇప్పుడు అట్లనే చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకొకటి, పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అన్నీ అనిల్ వ్లాగ్స్ అండ్ పటాస్ పిల్ల హరిత ఛానల్లో ఉన్నాయి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, మా ఫ్యామిలీస్తో షాపింగ్ చేసినాయి. సో అన్ని వీడియోస్ దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఓకే అదనమాట, వెళ్ళి చూడండి. ఎనీవే ఈ ఆడబిడ్డ 33 ఎపిసోడ్ అయితే నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కామెంట్ అందరు చేయండి, మర్చిపోకండి. మీరు ఎన్ని కామెంట్ చేస్తే మాకు అంత బూస్ట్ వస్తుంది అనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 34తో మీ ముందుకు వస్తా. బాయ్. మీరు చేసే బిజినెస్లో మీ దుకాణం పైన మీకు 100% రైట్స్ ఉన్నప్పుడు మీ షాప్ని నార్మల్ ఎందుకు నడపాలి?
స్ట్రాంగ్గా నడపండి. సో అందుకోసం ఇప్పుడే క్రౌడ్ రీఛార్జ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రతి రీఛార్జ్ పైన 3.25% కమిషన్ ఇంటికి తీసుకెళ్ళండి. క్రౌడ్ రీఛార్జ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ బిజినెస్ని హ్యాపీగా చేసుకోండి. థ్యాంక్ యూ.